హాయ్ అండి. ఈరోజు అయితే నేను స్వీట్ కార్న్ రెసిపీ అయితే చేయబోతున్నాను. వీటిని అయితే ముందుగా దీని పిక్కల్ని అయితే తీసేసుకుందాం. ఇదిగోండి, ఇలా కొలిసి ఇలా పెట్టుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి దీన్ని కొద్దిసేపు మనం మూత పెట్టుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. నేనైతే 800లో పెట్టుకున్నాను, డిగ్రీలో పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ఇప్పుడు బాయిల్ అయిందో లేదో కొద్దిగా చూసుకుందామండి. ఇదిగో అండి, బాయిల్ అయితే అయ్యిందండి. ఉడికిందో లేదో కొద్దిగా చూద్దామండి. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం వచ్చి వాష్ చేద్దాం. ఇదిగోండి, మొత్తం నీరు మొత్తం తీసేసానండి. నేనైతే మొన్న ఈ స్వీట్ కార్న్ని ఇదిగోండి కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాం. నేనైతే గేదె నెయ్యి వేసుకుంటున్నానండి. ఆవు నెయ్యి అని గేదె నెయ్యి అని వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేసుకోకూడదండి. అది కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక ఇప్పుడు నేను ముందుగా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్లు అయితే ఇందులో వేసేస్తానండి. మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2 minutes తర్వాత బాగా కలుపుకొని అందులో కొద్దిగా కారం వేసుకోవాలండి. ఇదిగోండి, కారం వేస్తాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇదిగోండి, సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే లాస్ట్లో కొద్దిగా మసాలా వేసుకోవాలండి. మసాలా నిమ్మ చెక్క అయితే నేను వేస్తాను, ఎందుకంటే తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ పులుపు తగిలితే చాలా బాగుంటుందండి. అందుకనే నేను వేస్తాను. ఇదిగోండి, లాస్ట్లో అయితే మసాలా అయితే వేసానండి. మొన్న స్వీట్ కార్న్ నేను తెచ్చినప్పుడు కొద్దిగా బాయిల్ చేస్తే స్వీట్ కార్న్ తీయగా ఉంటుంది కదా, ఇది కొద్దిగా స్వీట్ అనేది తక్కువగా అయ్యిందండి. అందుకని చెప్పేసి మా చిన్నోడైతే అసలు తినలేదు. అందుకని చెప్పేసి ఈసారి ఇలా చేద్దామని చెప్పి వారి కోసమే చేశాను. ఇప్పుడు అది తీసుకెళ్ళి ఇస్తాను, ఏమంటాడో చూద్దాము. అదిగో అండి, అంత బుద్ధిమంతుల్లో ఎలా కూర్చున్నాడో చూడండి. వాడికి తినమని ఇస్తే వేడిగా ఉందని చెప్పి ఫూ 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 అని ఊతాడండి. అదిగండి, ఎలా తినాలా వద్దా కాలుతుందేమని చూస్తున్నాడు. తిన్నాడు. ఎలాగున్నదిరా అని అడిగానండి. అదిగోండి, నోటితో చెప్పకుండా చేతితో చెప్తున్నాడు, యాక్షన్ చేసి. బాగుందంట. బాయ్ బాయ్.